మీ పేరు? మా పేరు శేఖర్. శేఖర్ గారు, ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఓటరా మీరు? అవును సార్. మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక మనమైతే ఇప్పటికైతే బీజేపీ అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఇచ్చే పథకాల్లోని మన ఫ్రీ బియ్యము, మన కరోనా టైంలో ఆదుకుంటూ కరోనా నివారణ గురించి చాలా డబ్బులు వ్యత్యాసం చేసి ఆయన ప్రాణత్యాగం చేసి కూడా మనకు ఎంత జనానికి చూసుకుంటూ ఫ్రీ బియ్యము ఫ్రీ వినియోగం చేసిండు. అసోంటప్పుడు మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి. చాలా తెలుసు. చాలా తెలిసిన తర్వాతనే ఆయన టీఆర్ఎస్లో ఉంటేనే ఎంతో చేసి కష్టపడి చేసినందుకు వెన్నుపోటు తీసినందుకు ఆయన బీజేపీలోకి రావడానికి కారణం. ఇవాళ వచ్చినందుకు అన్నిటికీ మనకు సపోర్ట్ చేస్తుండు. ఇప్పుడు మనం ఆయనను మర్చిపోకూడదు. బీజేపీ మోడీ ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉంది. మనం కూడా అందరికి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించాలి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కదా, మోడీ గారు ఏం చేసిండు? లేడీస్కి 33% అన్ని ఆఫ్ ఇచ్చిండు, మిషన్లు ఇచ్చిండు, రిజర్వేషన్లు ఇచ్చిండు, ఎడ్యుకేషన్కి మంచిగా చూసిండు, గ్రూప్లకి డబ్బులు ఇచ్చిండు, అప్పుడు 1000 రూపాయలు ఇచ్చిండు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మోదీ గారికి చేస్తారా? మోదీ గారికి వెళ్ళండి. ఇప్పుడు మల్కాజ్గిరికి ఎవరికి వేయాలి? విఠల్ రాజేందర్కి వేయాలి. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీరు మల్కాజ్గిరి ఓటరా? అవునండి. మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి అండి. అన్ని మంచి పనులన్నీ మంచిగా అవుతున్నాయి. నరేంద్ర మోడీ గెలవాలంటే ఈటల రాజేందర్ గారు గెలవాలి. ఇప్పుడు అతను గెలిస్తే ఏంటంటే మనకు కొన్ని పథకాలు వస్తాయి. మా షాపులకు శ్రీముద్ర లోన్ వస్తుంది. అలా అని గెలిపిద్దామని అనుకుంటున్నాం. చంపాపేట డివిజన్ పద్మనాభ కాలనీ వస్తాయి. మేము మాకు కార్పొరేటర్ గారు వంగ మధుసూదన్ రెడ్డి గారు, మేము ఆయన ఎప్పుడు బలపరుస్తాం. ఆయన పనులు మాకు బాగా చాలా చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేంద్ర గారు మా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కంటెక్ట్ చేస్తున్నారు. మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాము. మా ఓటు కూడా భారతీయ జనతా పార్టీకే వేస్తున్నాము. మీరు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకే వేయాలని కోరుకుంటున్నాం. మోడీ నాయకత్వంలో భారతదేశం విజయవంతంగా ప్రయాణిస్తుంది కాబట్టి అవన్నీ చూసి మేము కూడా ఆకర్షితులమయ్యాము. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకే ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాం.